గుడ్ మార్నింగ్. ఇప్పుడు జనసేన పార్టీ ప్రయాణిస్తున్న తీరు చూస్తే అది రోజు రోజుకి ద్విగుణీకృత ఉత్సాహంతో పైకి దిగుతున్నట్టుగా కనిపిస్తా ఉందనేది మనం పరిణామ క్రమం అంతా చూస్తే మనం చెప్పచ్చు. 2014 ఎన్నికల సందర్భంగా ఎవరికి సపోర్ట్ చేయకుండా అంటే పార్టీ పెట్టిన తర్వాత 2014లో తొలిసారిగా అటు బీజేపీ టీడీపీకి మద్దతు పలికి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రాజకీయ లబ్ధి అంటే ఆ తర్వాత అధికారంలో వచ్చినప్పటికీ కూడా ఆయన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పదవులు పొందే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ పదవులు తీసుకోని పరిస్థితుల్లో అలా ముందుకెళ్ళింది. ఆ తర్వాత 2019లో అటు తెలుగుదేశం బీజేపీతో విభేదించడం జరిగింది. ఆ తర్వాత 170 స్థానాల్లో పోటీకి వెళ్ళినప్పటికీ కూడా కేవలం ఒక స్థానం మాత్రమే గెలుచుకొని పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఘోరమైన ఓటమి చవిచూసిన పరిస్థితి. అంటే ఇక జనసేన పార్టీ మూసేసుకోవటమే ఇక ఇంతటితో అయిపోయింది, ఈ పార్టీకి మనుగడ లేదు, ఈ పార్టీని నడిపే నాయకత్వ సమర్థత పవన్ కళ్యాణ్కి లేదు అని చెప్పేసి చాలా మంది భావించారు. రాజకీయాల్లో అది సహజంగా జరుగుతోంది. ఏంటంటే జనరల్ గా ఎన్నికల్లో రాజ్యాధికారం కోసమే పయనిస్తారు కాబట్టి రాజకీయ పార్టీలు ఆయన ఆ విధంగా ఘోరమైన ఓటమి చవి చూడటం అనేది ఇక ఆయన పైన అయిపోయింది. సో ఆయన అక్కడి నుంచి ఆయన పోరాటాన్ని మరింత ఉధృతం చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే కింద పడ్డా కూడా రబ్బరు బంతి ఏ విధంగా వెనక్కి వస్తా ఆ విధంగా ఉవ్వెత్తున లేచినట్టు 2024 ఎన్నికలకి ఆయన మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమితో అటు బీజేపీ టీడీపీతో జట్టు కట్టడం, ఆ తర్వాత ఆ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్ళి ఆయన విజయం సాధించిన పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు. దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా ఓడిపోయిన పార్టీ ఈ విధంగా 21 స్థానాలు పోటీ చేసిన 21 స్థానాలు అన్ని స్థానాల్లో గెలిచిన పార్టీగా ఒక చరిత్ర సృష్టించిన విధానం కూడా మనం ఇక్కడ కనిపిస్తాం. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి చూసినట్లయితే మనకి శాసనసభలో ఒక స్థానం మాత్రమే ఉంది, అది కూడా ఆ తర్వాత కాలంలో ఆయన వైసీపీ వైపు వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ రోజు 21 అసెంబ్లీ స్థానాలు అంటే అసెంబ్లీలో అడుగు పెట్టగలిగింది, అదేవిధంగా లోక్సభలో 2 స్థానాలు పోటీ చేస్తే అక్కడ అడుగు పెట్టగలిగింది, అదేవిధంగా శాసన మండలిలో ఈ రోజు నాగబాబు గారితో కలిసి ఎన్నికైనట్టు నిన్నే వచ్చింది కాబట్టి 2 స్థానాలు అంటే శాసన మండలి. చట్టసభలకు సంబంధించి కేవలం రాజ్యసభలో మాత్రమే అది అడుగు పెట్టాల్సిన పరిస్థితి. సో అదేవిధంగా అప్పటికి ఇప్పటికి ఏంటంటే జనసేనకి ఒక పార్టీ సింబల్ కూడా లేదు గతంలో. ఇప్పుడు ఆ సింబల్ కూడా ఎన్నికల సంఘం అధికారికంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడంతో దానికి ఒక గ్లాస్ అనేది అధికారిక చిహ్నంగా కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే సరే ఒక్కటి అప్పీల్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలతో వచ్చి చరిత్ర సృష్టించిన పరిస్థితిలో నుంచి ఆయన పరిపాలన వైఫల్యం చెందారు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అరాచకాలకు ఒడిగట్టారు, అవినీతి మయమైపోయింది అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి తీసుకెళ్లారో ఆయన అధపాతాలను తొక్కేస్తా అంటూ ఆయన ఉధృతంగా ఆయన విపరీతమైన ఒక అగ్రెసివ్నెస్ తో ముందుకు వెళ్లిన పరిస్థితుల్లో విజయం సాధించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆత్మరక్షణలో పెట్టారు. అదేవిధంగా అసెంబ్లీని కూడా రానిలేని పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనిన్నారో వాళ్ళందరినీ కూడా ఓటమి చెందారు. అది కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు, ఎలా అయినా జరిగి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు కూడా తాకలేరు అని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా ఆ నాయకులందరూ కూడా ఆయన పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఆయా నియోజకవర్గాల్లో ఓటమి చెందిన పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ 2029కి జనసేన పార్టీని ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈయన తయారు చేస్తారనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వారి పరిపాలనలో భాగంగా కానీ వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాల్లో భాగంగానే అనేక కేసులు కూడా చుట్టుముట్టిన పరిస్థితి. అవినీతి కేసులు కావచ్చు, కేసులు కావచ్చు, అటు సోనియా గాంధీ గారి దగ్గర నుంచి అన్ని కూడా పెట్టినప్పుడు ఈయన అలాంటి కేసులేమీ లేని వ్యక్తిగా ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు, జనసేనని ఒక వినూత్నంగా నడుపుతున్నాడు అనే దీనిలో ఆయన ఏ విధంగా వీటికి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దుతారు జనసేన అనేది కూడా ఈ రోజు ఆయన ఉన్న తేటతలం చేస్తారు, భవిష్యత్తు ప్రణాళికని ప్రకటిస్తారనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అనేది నేను చెప్తాను. రైట్. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ ప్రస్థానంపై జనసేన రాజకీయ ప్రస్థానంపై ఏం చెప్తారు? అంటే అక్కడ ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండడం, అదేవిధంగా నాగబాబు ఎమ్మెల్సీ ఎన్నికై ఇప్పుడు మంత్రి కాబోతుండడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే భవిష్యత్తులో మీ పార్టీని బలంగా ఢీకొట్టబోయే పార్టీ జనసేన అంటే ఒప్పుకుంటారా? సందీప్ గారు, మీకు